బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత గారిని సస్పెండ్ చేసిన తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఏం జరుగుతుంది, ముఖ్యంగా హరీష్ రావు గారి విషయంలో అసలు ఏం జరుగుతుంది? కవిత గారు హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద చాలా ఆరోపణలు చేశారు. అసలు ఆరోపణలు చేస్తారా అని అనుకున్నాము. ఎందుకంటే కేసీఆర్ గారి బిడ్డ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత గారు అఫ్ కోర్స్ రాజీనామా చేశారు కాబట్టి మాజీ ఎమ్మెల్సీ అనాలేమో. బట్ అసలు రాజకీయాల్లోకి వచ్చేసాక ఎలా అయిపోయిందంటే ఇంకా కుటుంబము, రిలేషన్స్ అవే ఉండవా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. ఇంకా హరీష్ రావు గారు లండన్ ఎక్కడికి వెళ్ళారు, ఈలోగా ఈ ఆరోపణలు చేయడము అంత అవాక్ కలిగించింది. అంటే ఏదైతే మేడిగడ్డ కుంగిందో, లేదంటే కాళేశ్వరం సంబంధించో, లేదంటే ఇంకేమైనా వ్యవహారాలు హరీష్ రావు గారి యొక్క పాత్ర కూడా ఉంది అని ఇవిడ సంచలన ఆరోపణలు చేయడం. అలాగే ఇంకెవరు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి మీద కూడా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు ఇన్ని కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు, ఏంటి, వీళ్ళకి ఇన్ని విల్లాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, మోకిల అవంతా కూడా రియల్ ఎస్టేట్ ఏరియాది, ఎట్లా సాధ్యం అనే ఆమె ఆరోపణల మీద సర్వత్రా చర్చ మొదలైంది. దీని వెనక ఎవరున్నారు, ఎవరిలా మాట్లాడిస్తున్నారు, లేదా ఆవిడే మాట్లాడుతున్నారా అనే చర్చ కాసేపు పక్కన పెడితే వాస్తవానికైతే నిజమేగా, సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా సాధ్యం. అయితే నిన్న రాత్రో ఇప్పుడు మొన్న రాత్రో హరీష్ రావు గారు ఫ్లైట్లోంచి లండన్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా కొన్ని ఛానల్స్ ఎక్స్క్లూజివ్గా ఆయనకి ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తే ఆయన చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా, ఎందుకంటే మంచి రాజకీయ నాయకుడు, పైగా చాలా ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలుచుకున్న, అంటే ఒక రికార్డు ఉంది ఆయన మెజారిటీకి 5 lakhs ఎంతో రికార్డు ఉందంట. సో అలాంటి రాజకీయ నాయకుడు చాలా చాకచక్యంగా ఎంత బాగా మాట్లాడారంటే, నా మీద ఆరోపణలు చేస్తున్నారు, దేని పరంగా చేస్తున్నారు తెలియదు, ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నట్టుగా ఏదో చెప్పాడు. మరి అంటే అలా చెప్పొచ్చు, బట్ ఈయన మీద చాలా ఆరోపణలు కూడా ఉన్నాయిగా. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన బతికే ఉండుంటే ఏ పాటికి హరీష్ రావు గారు ఎప్పుడో కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి ఉండేవారని జగ్గారెడ్డి గారు చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. మరి అది అంతవరకు వాస్తవం అనేది తెలియదు, ఎందుకంటే అలాగా ఆయన అన్నిసార్లు చెప్పినప్పుడు హరీష్ రావు గారు ఎప్పుడు దాన్ని ఖండించినట్టు కూడా నేను ఎక్కడ న్యూస్లో చూడలే. సో ఇట్లా రాజకీయాలు ఇవన్నీ సహజం, సర్వసాధారణం. అయితే ఆయన మాట్లాడిన తర్వాత నేరుగా ఫామ్ హౌస్కి వెళ్ళారని ఇప్పుడు టాక్. ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళాడు, సంతోష్ రావు గారు ఫామ్ హౌస్కి వెళ్ళారు, ఆల్రెడీ అప్పటికే కేటీఆర్ గారు ఉన్నారు, చాలామంది ప్రముఖులు అందరూ ఉన్నారు, పాలిట్ బ్యూరో సభ్యులు అనొచ్చాము వాళ్ళని, అలాంటి కీలకమైన వ్యక్తులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. కేసీఆర్ గారితో చర్చ జరుగుతుంది, ఎందుకంటే కవిత గారిని సస్పెండ్ చేశారు. తెలంగాణ జాగృతి నుంచి కూడా ఆమెను తప్పించి వీళ్ళే తీసుకోవాలని చూస్తున్నట్టుగా కూడా ఒక టాక్ ఉంది. దీని మీద కేటీఆర్ గారు కూడా ఎక్కడ స్పందించకపోవడం, కేటీఆర్ గారే తెరవనికి అంతా నడిపిస్తున్నారని ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అంటే రకరకాల వార్తలు. ఇప్పుడు జనరల్గా అదిగో పుల్లంటి ఇదిగో తోక అనేవాడు ఒకడు, ఇదిగో ఆ చెవులు కనిపిస్తున్నాయి అంటాడు ఒకడు, ఒకడు కాళ్ళు గోరు కనబడింది అంటాడు ఒకడు, ఎవడు ఏది చూడు ఊరికే. అట్లాగా ఈ కొంత వాస్తవం అయితే ఉంటుంది. ఆ వాస్తవానికి మసాలా యాడ్ చేసి సోషల్ మీడియాలో కానీ ఈ శాటిలైట్ ఛానల్లో కానీ చూపిస్తున్నారు. ఎందుకంటే వాస్తవం ఎందుకు ఉందా అని అంటున్నానంటే, కవిత గారు మరి ఆరోపణలు చేయడం, ప్రెస్ మీట్లో మాట్లాడటము, కేసీఆర్ గారికి లేఖలు రాయడము, నాన్నగారి చుట్టూ ఏదో జరుగుతుంది, కొంతమంది కుట్రలు పడుతున్నారు, నన్ను కావాలనే బయటికి నెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తుంటే వాస్తవం అయితే ఉంది. బట్ ఈవిడ హరీష్ రావు గారు పైగా స్వయాన బంధువు కదా, కేసీఆర్ గారికి మేనల్లుడు అని మనకి తెలుసు. ఇంకొకటి ఏమంటున్నారంటే ఇదంతా ఒక డ్రామా, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న, కల్వకుంట్ల ఫ్యామిలీ చేస్తున్న ఒక డ్రామా అని కూడా. అది కూడా విన్నాను నేను, మీరు అన్నట్టు అది కూడా సోషల్ మీడియాలో వేదిక మీద అది కూడా విన్నాను. ఇదంతా డ్రామా, ఇంకేదో విషయాన్ని దారి మళ్లించడానికి ఈ విధంగా హై డ్రామా ప్లే చేస్తున్నారు, లేదంటే రేపొద్దున కవిత గారు ఒక పార్టీ పెట్టి హైప్ చేసుకొచ్చి, కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక హైప్ చేసుకొచ్చి, రెండు చెరుసగం ఓట్లు పంచుకున్నాక మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఫామ్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, మధ్యలో ఉన్న పార్టీలని ఎరిపప్పలు చేస్తారు అనే విధంగా కూడా మీరు అన్నట్టు ఒక టాక్ అయితే విన్నాను. అంటే చూడండి, జనాలు చాలా మేధావులండి, చాలా తెలివిన రాజకీయ నాయకుడు చాలా తెలివిగా వాడిని బురిడి కొట్టిస్తున్నాను, వాడికి 4 పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటాను అనుకుంటాడు, కానీ వాడు ఎంతమంది ఎన్ని పైసలు తీసుకుని వాడికి నచ్చినోడికి వేస్తాడు అల్టిమేట్గా. ఇప్పుడు
5 ఏళ్లలో అన్ని రోజులు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి లాస్ట్ ఒక్కరోజు సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి ఆడికి ఆ రాజకీయ నాయకుడు, నేను 1000 రూపాయలు అడిగితే ఇవ్వలేదు అని చెప్పి వెంటనే డెసిషన్ మార్చి ఓటు మార్చేస్తాడు. ఈ 4 ఏళ్ళ 364 రోజులు ఉంటుంది చూసావా, ఇన్ని రోజులు చూసుకుంది పట్టించుకోడు, ఆ చివరి మినిటే చూస్తాడు. అలా ఉంటాడు ఓటర్ మైండ్ సెట్. సో అలాగా చాలా మీరు అన్నట్టు హైడ్రామా కూడా ప్లే అయితే అయ్యిండొచ్చు, కాదనట్లేదు. సో ఇప్పుడు ఈ ఫామ్ హౌస్లో జరుగుతున్న ఏదైతే మీటింగ్లు ఉన్నాయని వార్తలు వస్తున్నాయో దాంట్లో ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ గారు, తర్వాత ఇంకో పేరు ఉందండి కుత్బుల్లాపూర్, అతను కుత్బుల్లాపూర్లో ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు జెండా ఎగరడం, జై తెలంగాణ నినాదాలు చేయడం, తర్వాత 2015లో 17లో ఆయన ఎమ్మెల్సీ కూడా అయ్యాడు. తర్వాత రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా శంకరరాజు సంబీరాజు ఏదో అని పేరు. సో ఆయన కూడా ఫామ్ హౌస్లో ఉన్నాడు అనేది ఒక టాక్ ఉంది. అంటే మీడియా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లాగా ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు కూడా జర్నలిస్ట్ అయిపోతున్నాడు. పక్కన పెడితే ఏదో కొత్తగా ఒక విషయాన్ని ప్రజలకు చెప్పేయాలి, నా నోట్లో నువ్వు గింజ తాగదు, ఏదో ఒకటి చెప్పేసి నా ఛానల్ హైప్ చేసుకోవాలి, వ్యూస్ పెంచేసుకోవాలి, సబ్స్క్రిప్షన్స్ పెంచుకోవాలని తాపత్రయంలో ఎవరికి వాడు చిన్న లీడ్ దొరికిన టెలికాస్ట్ అదే వాడు ఛానల్లో వేసేసుకుంటున్నాడు, యూట్యూబ్ ఛానల్. సో అట్లాగా దొరికిన లీడ్స్తో తెలిసింది ఏంటంటే ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అంటే హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, లేదంటే మిగతా వాళ్ళు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఉన్నారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. వాటితో పాటు ఈ శంభీపుర రాజు లేదంటే అదే శంకర్ రాజు ఏదో అంటారు ఆయన, తర్వాత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, వీళ్ళు కూడా ఉండడం. వీళ్ళు ఆ పాలిట్ బ్యూరో స్థాయి సభ్యులు కాదు, బట్ వీళ్ళు ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఎందుకంటే వీళ్ళపై కూడా రీసెంట్గా కవిత గారు ఆరోపణలు చేశారు అనే సబ్జెక్ట్ మీద వెళ్ళారు. సో ఈమెకి అల్టిమేట్గా నోరు మూయించాలా, లేదంటే కాంప్రమైజ్ అవ్వాలా, లేదంటే మరలా వెనక్కి తీసుకోవాలా, ఈ హైడ్రామా ఏంటి అనే దానికి చెక్ పెట్టాలి. పెట్టకపోతే ఏమవుతుంది, ఎప్పుడైతే కాంగ్రెస్ మొన్న గవర్నమెంట్ ఫామ్ చేసుకుందో, వరుసగా 2 ఏళ్ళు పరిపాలించి తెలంగాణ సాధించిన పార్టీగా ఉన్న టీఆర్ఎస్ అదే అలియాస్ బీఆర్ఎస్ ఒక్కసారిగా ఎలా అయిపోయింది, 3rd ప్లేస్కి వెళ్ళిపోయిందిగా. అవును, ఇప్పుడు బీజేపీ కూడా అసలు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, బీజేపీ అది 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది ఎన్నికల టైంలో. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది, 2nd ప్లేస్లో టీఆర్ఎస్ వచ్చింది, 3rd ప్లేస్లో బీజేపీ వచ్చింది. యాక్చువల్గా అయితే బీఆర్ఎస్ 2nd ప్లేస్లో బీజేపీ, 3rd ప్లేస్లో కాంగ్రెస్ అన్నారు, కానీ ఓటర్ నాడి ఎవ్వడూ చెప్పలేడు. దానితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ కూడా అన్ని తానే చూసుకుంటూ ప్రతిదానికి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి కౌంటర్లు మరీ ఇస్తున్నాడు. ఆయన ప్రతిదానికి సవాల్ విసురుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఏదైతే హైడ్రా వాటితో కొంచెం గవర్నమెంట్ బ్యాడ్ అయ్యిందో, ఒకసారిగా బీసీ రిజర్వేషన్ సంబంధించి ఒక హైప్ తీసుకొచ్చేసాడు. సో దీనికి దేశ స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో కూడా దానికి ఒక ఉద్యమంలాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది మరోవైపు కాంగ్రెస్ వైపు కవిత గారు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఇంకోటి కూడా ఈ మధ్య ఇంకో రోమర్ కూడా విన్నా, ఏంటంటే అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు, ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా అవుతారు అనే ఒక రూమర్ ఉంది. కేటీఆర్ గారు అరెస్ట్ అయినా కానీ మామూలు ఉద్యమ టైంలో అయ్యారు, కానీ పెద్దగా కీలకంగా అవ్వలేదు. కాబట్టి ఆయనకి ఇది లేదు అన్నట్టుగా ఎవడో జ్యోతిష్యుడు చెప్పాడు. ఈ విధంగా ఒక రకమైన పబ్లిసిటీ నడుస్తుంది. అవును, రాజకీయాల్లో ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అన్నది అంచనా వేయడమే తప్ప అదే జరుగుతుంది అని చెప్పలేము. చూద్దాం మరి. మీరు అన్నట్టు ఇదంతా కల్వకుంట్ల వారి ఫ్యామిలీ యొక్క హైడ్రామానా, లేదా బీఆర్ఎస్ పార్టీని చెడుగుడు ఆడడానికి చీల్చడానికి తెరవనిక కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి అనేది పోను క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సార్.